హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ యూర్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈగిల్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందులో నేను రోహిత్ శర్మ గురించి వీడియో పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు ఇప్పుడు శిఖర్ ధవన్ గురించి అక్కడ వీడియో ఆల్రెడీ రెడీగా ఉంది. శిఖర్ ధవన్తో పాటు టెన్నిస్ వ్యూవర్స్ అందరికీ కూడా టెన్నిస్ ఇష్టపడే వాళ్ళందరికీ రాజర్ ఫెడరర్ గురించి ఒక వీడియో ఉంది. క్రిస్ గేల్ సెంచరీ గురించి, క్రిస్ గేల్ ఆట తీరు గురించి ఒక వీడియో ఉంది. చాలా స్టఫ్ ఉంది అక్కడ. ఇక్కడ ఎలాగైతే ఆదరిస్తున్నారో ఈగిల్ స్పోర్ట్స్ కూడా వెళ్ళండి, అక్కడ కూడా వీడియోస్ని ఆదరించండి. తెలుగే కాదు ఇంగ్లీష్ హిందీలో కూడా వీడియోస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో విషయానికి వచ్చేస్తే కనుక ముఖ్యంగా వరల్డ్ కప్ ఇస్ రౌండ్ ద కార్నర్. సో డిఆర్ఎస్ గురించి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. డిఆర్ఎస్ డిసిషన్ రివ్యూ సిస్టమ్ అనేది ఎలా అయితే ఉందో అది పర్ఫెక్ట్గా ఉందా, లేకపోతే ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా, వాటిల్లో టెక్నాలజీ అయితే యూస్ చేస్తానంత కరెక్ట్గా ఉందా, అంపైర్స్ ఏ పారామీటర్ మీద డిఆర్ఎస్ డిసిషన్స్ అనేవి తీసుకోవాలి, ఏది ప్రయారిటీస్ ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కనుక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్లో హాట్స్పాట్ స్నికో ఈ రెండింటి మధ్య చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక డిస్మిసల్లో, మీరు గమనించి ఉంటే కనుక. అండ్ టాల్ డిస్మిసల్లో అది కూడా హాట్స్పాట్లో ఎడ్జ్ చూపించింది, స్నికోలో స్పైక్ రాలేదు. కాబట్టి స్నికోమీటర్ని ఆధారంగా తీసుకొని డిసిషన్ని అవుట్గా ప్రకటించడం జరిగింది. అఫ్కోర్స్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇస్తే దాన్ని రివ్యూ చేసుకుంటే కనుక ఆ డిసిషన్ రివ్యూల్లో కూడా హాట్స్పాట్ని పక్కన పెట్టి ఇక్కడ స్నికోమీటర్ ద్వారా డిసిషన్స్ తీసుకోవడం పట్ల ఒక హ్యూజ్ రేంజ్లో అవుట్రేజ్ అనేది వచ్చింది. ఎట్లా జరుగుతుంది ఇది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి ప్రతి ఒక్క విశ్లేషకులు కూడా అనడం జరుగుతూ వచ్చింది ఇక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్ కప్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే, ఒకవేళ కనుక ఈ వికెట్ వల్ల మ్యాచ్ రూపురేఖలు మారిపోతే దాని పరిస్థితి ఏంటి? సో ఈ రెగ్యులేషన్స్ అన్నిటి మీద కూడా ఒక రివ్యూ అనేది కూడా జరగబోతోంది. అండ్ ఏది ప్రయారిటీ ఇచ్చుకోవాలి, స్నికోమీటరా, హాట్స్పాటా, అల్ట్రాయిడ్స్ ఎట్సెట్రా ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ మనకు కావాల్సిన అల్ట్రాయిడ్, స్నికోయిడ్స్ అండ్ అలాగే హాట్స్పాట్ ఉంది అంటే కనుక హాట్స్పాట్ ఇస్ ఎ క్లియర్ మెజర్మెంట్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే కనుక హాట్స్పాట్ అనేది థర్మల్ ఇమేజింగ్ అంటే ఏంటి అంటే కనుక ఒక కాంటాక్ట్ జరిగినప్పుడు ఏదైనా బాల్కి బ్యాట్కి కానివ్వండి, బాల్కి ప్యాడ్కి కానివ్వండి, ఏదైనా కాంటాక్ట్ జరిగినప్పుడు ఆ కాంటాక్ట్ వల్ల కొంచెం ఆ హీట్ అనేది అక్కడ ఉంటుంది. ఆ హీట్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఆ హీట్ ఎనర్జీ థర్మల్ ఇమేజ్ ద్వారా క్యాప్చర్ చేయించుకుంటే కనుక నార్మల్గా ఉన్న టెంపరేచర్కి కాంటాక్ట్ అయిన చోట ఉన్న టెంపరేచర్కి చిన్న తేడా ఉంటుంది. ఆ చిన్న తేడాని ఒక వైట్ మార్క్ ద్వారా ఇమేజింగ్ ద్వారా డిస్ప్లే చేయొచ్చు అని చెప్పేసి తీసుకొచ్చిన ఇమేజింగ్ థర్మల్ ఇమేజింగ్ అంటాం. దాన్ని ఇక్కడ హాట్స్పాట్ అంటాం. సో డెఫినెట్లీ హీట్ అనేది అక్కడ కనిపిస్తాము. కొన్నిసార్లు స్నికో సరిగ్గా చూపించకుండా ఉన్నప్పుడు ఆ హీట్ వల్ల ఏదైతే మార్క్ అక్కడ కనిపిస్తే కనుక డెఫినెట్లీ థింగ్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్ అని చెప్పేసి విశ్లేషకుల ఒక ఒపీనియన్. ఇంకోటి ఏంటి అంటే కనుక కంక్లూజివ్ ఎవిడెన్స్. ఇప్పుడు జనరల్గా ఒక సాఫ్ట్ సిగ్నల్ ఉంటుంది, అది సాఫ్ట్ సిగ్నల్ అవుట్ అని చెప్తారు. సో థర్డ్ అంపైర్ ఏం చేయాలి, ఈ అవుట్ని ఓవర్టర్న్ చేయడానికి కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప నాట్ అవుట్గా ప్రకటించడానికి లేదు. ఒకవేళ క్యాచ్ పట్టుకున్నారు, బాల్ ఇలా క్యాచ్ పట్టుకుంటున్నప్పుడు 2 ఫింగర్స్ బాల్ కింద ఉన్నాయి, గ్రౌండ్ టచ్ అవుతుంది. సో అది కంక్లూజివ్ ఎవిడెన్సా అంటే కాదు. ఒకవేళ సాఫ్ట్ సిగ్నల్ అవుట్ ఉంటే అవుట్, సాఫ్ట్ సిగ్నల్ నాట్ అవుట్ ఉంటే నాట్ అవుట్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకోటి మీరు గమనించుంటే కొన్నిసార్లు ఎల్బిడబ్ల్యూస్లో బ్యాట్కి ప్యాడ్కి బాల్ కాంటాక్ట్ ఒకేసారి అవుతుంది. ఒకవేళ ఎంపైర్ దాన్ని అవుట్ ఇచ్చి బ్యాట్స్మెన్ నా బ్యాట్కి తెలియదు కదా రివ్యూ తీసుకుంటే కనుక దేర్ ఈజ్ నో కంక్లూజివ్ ఎవిడెన్స్ టు ఓవర్టర్న్ ద డిసిషన్ అని చెప్పేసి అవుట్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, వీటికి సొల్యూషన్ అనేది క్లియర్ కట్గా ఉందా లేదా అనే దాని మీద అంపైర్లు కసరత్తు చేస్తూ వచ్చారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఇవన్నీ ఎటు తిరిగి ఎప్పటికి కూడా డిబేటబుల్గానే ఉంటూ ఉంటాయి. బట్ వన్ సచ్ థింగ్ ఏదైతే హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు అంటే కనుక అది ఎల్బిడబ్ల్యూ అపీల్. మీరు చూసుకుంటే ఒకవేళ బ్యాట్స్మెన్ ఆడాడు, బాల్ ప్యాడ్కి తగిలింది, బ్యాట్స్మెన్ పరిగెత్తడం మొదలుపెట్టారు, బౌలర్ అపీల్ చేసి అంపైర్ అవుట్ ఇచ్చాడు. బ్యాట్స్మెన్ ఇప్పుడు రివ్యూ చేసుకుంటే ఒకవేళ థర్డ్ అంపైర్ అన్ని విధాలుగా చూసుకొని డిసిషన్ కనుక నాట్ అవుట్ అని చెప్పి రివ్యూ సక్సెస్ఫుల్ అని చెప్తే బ్యాట్స్మెన్కి రివ్యూ సక్సెస్ఫుల్, బ్యాట్స్మెన్ ఇస్ నాట్ అవుట్. కానీ ఒకవేళ తను క్రాస్ చేసేసాడంటే క్రీస్, లేకపోతే అది ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి బ్యాట్కి తగిలి వెళ్ళిపోయినా కూడా, లేదా బాల్ కనుక లెగ్ స్టంప్ అవతల వెళ్ళిపోతున్నా, లేకపోతే ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని అది నాట్ అవుట్గా పరిగణించిన తర్వాత బ్యాట్స్మెన్ క్రాస్ చేసినా కూడా ఆ బాల్కి రన్ ఉండదు, మళ్ళీ బ్యాట్స్మెన్ ఇటు రావాల్సి వస్తుంది. సో ఒక డాట్ బాల్ అవుతుంది. అది జస్ట్ ఇమాజిన్ 1 రన్ కావాలి గెలవడానికి, అంటే వెరీ వెరీ హైపోథెటికల్ సిచ్యువేషన్, బట్ స్టిల్ జస్ట్ ఇమాజిన్ 1 రన్ కావాలి గెలవడానికి. 1 బాల్ ఉంది, బ్యాటింగ్ బౌలింగ్, ప్యాడీ తగిలింది, అప్పీల్ చేశారు, వీళ్ళు పరిగెత్తారు, అంపైర్ అవుట్ ఇచ్చాడు, రివ్యూ తీసుకున్నారు, నాట్ అవుట్. కానీ అది డాట్ బాల్. సో ఎవరు గెలిచినట్టు? వీళ్ళు గెలవనట్టే కదా, వాళ్ళు టై ఉన్నట్టుగా స్కోర్స్ ఆర్ లెవెల్. ఒకవేళ 2 రన్స్ కావాలి గెలవడానికి, కాలు తగిలింది, పరిగెత్తారు, టై చేద్దాం అనుకుంటారు, పరిగెడతారు, ఎంపైర్ అవుట్ ఇచ్చాడు, డిసిషన్ ఓవర్టర్న్డ్ రివ్యూ వల్ల. సో ఏమైంది,
1 రన్ వల్ల వీళ్ళు ఓడిపోయారు. సో ఒక తప్పుడు డెసిషన్ వల్ల మ్యాచ్ ఇంపాక్ట్ అవుతుంది అని కూడా అందరికీ తెలిసి దానివల్ల డిఆర్ఎస్ వచ్చింది, అంపైర్ డెసిషన్ అది ఇది అని చెప్పేసి. కానీ డిఆర్ఎస్ వచ్చినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో డిఆర్ఎస్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇదే ఒక వరల్డ్ కప్ ఇంపార్టెంట్ మ్యాచ్లో జరుగుతాయి. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ కనుక రన్ రేట్ ఇష్యూలోకి వచ్చేసింది అంటే కనుక 33.3 ఓవర్స్లో కనుక మీరు టార్గెట్ చేస్తే మీరు సెమీఫైనల్స్కి ఎలిజిబుల్ అని చెప్పారనుకోండి ఒక టీంకి. 33.2 దగ్గర ఉంది, 2 రన్స్ కొట్టాలి గెలవడానికి. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ప్యాడ్కి తగిలింది, పరిగెత్తారు, అంపైర్ అవుట్ ఇచ్చారు. 33.3కి స్కోర్స్ ఆర్ స్టిల్ లెవెల్. 33.4కి వాళ్ళు సింగిల్ కొట్టారనుకోండి, రన్ రేట్ పరంగా తక్కువైపోయినట్టే కదా. సో వాళ్ళకి ఫైనల్ 4లో వచ్చే అవకాశం పోయినట్టే కదా. అంటే ఒక టీం ఒక వరల్డ్ కప్ ఛాన్సెస్ కూడా డిపెండ్ అయ్యే సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ 10 టీమ్స్, 11 టీమ్స్, 12 టీమ్స్ లేదా 8 టీమ్స్, ఇలా హై వోల్టేజ్ టీమ్స్ ఒక టోర్నమెంట్ ఏదైనా జరుగుతున్నప్పుడు, మల్టీ నేషన్ టోర్నమెంట్ ఒకటి జరుగుతున్నప్పుడు నెట్ రన్ రేట్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఐపీఎల్లో కూడా మనం చూస్తూ వచ్చాం నెట్ రన్ రేట్ ఇష్యూస్ ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వరల్డ్ కప్లో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో ఇలాంటప్పుడు ఒక నేషన్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ టు ఎ వరల్డ్ కప్ ఫైనల్ ఆర్ టు ఎ సెమీఫైనల్ అది కనుక ప్రాబ్లమాటిక్గా ఉందంటే కనుక డెసిషన్ రివ్యూ సిస్టమ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ టు ఎన్షూర్ దట్ ద రైట్ డెసిషన్ ఈజ్ బీయింగ్ మేడ్ అనే ఏదైతే ప్రిన్సిపల్ ఉందో ఆ ప్రిన్సిపల్ సర్వ్ అవ్వట్లేదు కదా. సో దీని మీద ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది అంటే ఈజీగా దీన్ని ఓవర్లుక్ చేసేయచ్చు. అబ్బాయి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే ఎప్పుడు వస్తుంది అని కూడా అనుకోవచ్చు. సరే ఏమైంది, ఆ 33.3లో వాళ్ళు సింగిల్ కొట్టకపోతే 33.4th బాల్లో వాళ్ళు 4 or 6 కొట్టినా కూడా నెట్ రన్ రేట్ బాగానే ఉంది అనుకుంటారు. కొడతారు కదా 4 or 6 అనుకోవచ్చు. ఒకవేళ అది జరగకపోతే 33.3లో యూఆర్ విన్నింగ్ ద గేమ్. ఇఫ్ యూఆర్ నాట్ విన్నింగ్ ద గేమ్ దెన్ ఇఫ్స్ అండ్ బట్స్ వస్తాయి. ఆ ఇఫ్స్ అండ్ బట్స్ సాటిస్ఫై చేయలేకపోతే ఆల్రెడీ ఒక రాంగ్ డెసిషన్ అనే ఇఫ్స్ అండ్ బట్స్ వస్తాయి కాబట్టి డిసిషన్ రివ్యూ సిస్టమ్ అనేది తీసుకొచ్చి అవుట్ కాకుండా ఉండేందుకు బ్యాట్స్మెన్ కానివ్వండి, రాంగ్ డెసిషన్ ఒకవేళ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఇస్తే బౌలర్ అపీల్ చేసుకోవడం కానీ డిఆర్ఎస్ తీసుకొచ్చారు. ఆ డిఆర్ఎస్ఏ ఒక టీమ్ ఛాన్సెస్ మీద ప్లే చేస్తుంటే మిగతా అన్ని సిచ్యువేషన్స్ ఒక సైడ్, ఈ ఒక సిచ్యువేషన్ ఒక సైడ్. ఎల్బీడబ్ల్యూ అపీల్ చేసి అంపైర్ అవుట్ ఇస్తే అది డిసిషన్ రివ్యూ సిస్టమ్ తీసుకుని నాట్అవుట్గా వచ్చిందంటే ఆ బాల్ డాట్ బాల్ అవడం అనేది ఒక రకంగా శాపమే బ్యాటింగ్ టీంకి. మీరు అడగచ్చు, ఒకవేళ వాళ్ళు పరిగెడుతూ ఉంటే ముందే అంపైర్ వాళ్ళు మొత్తం పరిగెత్తేసిన తర్వాత పరిస్థితి ఏంటి, మొత్తం పరిగెత్తారు కదా, అవుట్ చూపిస్తాడు కదా, అయినా కూడా వాళ్ళు పరిగెత్తాలి కదా మీరు అనొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే కనుక కొట్టారు, వాళ్ళు పరిగెడుతున్నారు, మధ్యలో అవుట్ ఇస్తే బ్యాట్స్మెన్ ఆగిపోయాడు, అలా కాకుండా మొత్తం రన్ అంతా పరిగెత్తి తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్, అంటే మీరు క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతుంటే అంపైర్ అపీల్ చేసి పరిగెడుతుంటే అంపైర్ అవుట్ అని అపీల్ చేస్తే ద ఫస్ట్ సెన్స్ ఆఫ్ యువర్ ఫీలింగ్ ఇస్ డిసప్పాయింట్మెంట్. అవుట్ అయిపోయాను కదా అని. అప్పుడు ఆ సెకండ్లో రన్ పూర్తి చేయాలని ఆలోచన ఉంటుంది. ఆన్ ద ఫ్లిప్ సైడ్ అంపైర్ అవుట్ ఇచ్చేస్తే ఫీల్డర్స్ కూడా రిలాక్స్ అయిపోతారు, అయిపోయింది కదా అని చెప్పి. అసలు నో బాల్ కాదు ఫీల్డర్స్ క్యాచ్ పెట్టుకుని బౌలర్కి వేయడానికి, అది నో బాల్ కాదు. సో ఎల్బీడబ్ల్యూకి అప్పుడు ఇలాంటి రూల్స్ ఏమైనా తీసుకురావచ్చా? ఒక ఎల్బీడబ్ల్యూ అటెంప్ట్ ఏమన్నా జరిగితే కనుక ఎల్బీడబ్ల్యూ అప్పుడు బ్యాట్స్మెన్ పరిగెడుతుంటే కనుక బౌలర్స్ ఆ డెసిషన్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదని చెప్పి, బ్యాట్స్మెన్ కూడా ఆ డెసిషన్ని ఫైనల్ డెసిషన్గా తీసుకోవద్దు అని చెప్పేసి ఆ థాట్ని ఏమన్నా ఇన్స్టిల్ చేయగలరా? అంటే ఇప్పుడు నో బాల్లో ఎలాగైతే క్యాచ్ పట్టుకున్న తర్వాత క్యాచ్ పట్టుకుని అని సెలబ్రేట్ చేయకుండా బాల్ కీపర్కో బౌలర్కి ఎలాగైతే ఫీల్డర్ వేస్తాడో, బ్యాట్స్మెన్ కూడా ఎల్బీడబ్ల్యూని ప్రకటించిన తర్వాత అరే అయిపోయింది కదా అని ఆలోచించకుండా దగ్గరున్న క్రీస్కి పరిగెత్తే ప్రయత్నం చేయాలి. బౌలర్ కూడా లేదా ఫీల్డింగ్ సైడ్ కూడా గెలిచేసామని చెప్పేసి హై ఫైవ్ తీసుకోకుండా బాల్ని పట్టుకొని దగ్గరున్న కీపర్కు బౌలర్కు విసిరివేయాలి. సో ఎల్బీడబ్ల్యూ దిశగా కూడా ఈ రకంగా కూడా ఏమన్నా అమెండ్మెంట్ తీసుకొస్తే తప్ప, విచ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ టఫ్ అమెండ్మెంట్ టు మేక్. చాలా కష్టం ఇది. నో బాల్లో యూ నో ఫర్ షూర్ దట్ ఇట్ ఇస్ నాట్ అవుట్, అదే ఇల్లీగల్ డెలివరీ అని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, లాడ్ ఆఫ్ అదర్ స్టఫ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీన్ని మరి చుట్టూ ఎలా తీసుకొస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో ఎల్బీడబ్ల్యూ మీద డిఆర్ఎస్ మీద ఈ యొక్క ఫ్యాక్టర్ అనేది గట్టిగా ప్లే అయ్యే ఛాన్సెస్ కనుక ఏదన్నా మ్యాచ్ మీద పడింది అంటే కనుక ద హోల్ కాన్సెప్ట్, ద హోల్ మీనింగ్ ఆఫ్ డిఆర్ఎస్ ఇస్ లాస్ట్. సో ఎల్బీడబ్ల్యూ అప్పుడు అండ్ ఆ రన్అట్ని కానివ్వండి, లేదా రన్ ఇవ్వాలా లేదా అనేది దాని మీద కానివ్వండి ఒక కసరత్తు జరగాల్సిన అవసరం బాధ్యత ఉంది. మరి దీని గురించి ఐసీసీ ఎప్పటిదాకా ఆలోచిస్తుందో, మరి క్రికెట్ ఫెటర్నిటీ ఏమంటారో వాళ్ళకి వదిలాలి. మీరేమనుకుంటున్నారో, ఏమైనా చేయగలమా దీని గురించి అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈగిల్ స్పోర్ట్స్లో శిఖర్ ధవన్ గురించి వీడియో ఉంది, క్రిస్ గేల్ గురించి వీడియో ఉంది, అక్కడ కూడా వెళ్ళండి, వీడియో చూడండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీడియా వర్క్స్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.